హాయ్ అండి. నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఇంట్లోనే మనం ధనియాల పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఈజీ టిప్స్‌తో నేను చూపిస్తాను. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి. మీరైతే ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అలా నేను కూడా చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ మనం ధనియాలు తీసుకొచ్చుకొని వాటిని ఏవైనా తుక్కు అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఒకసారి మనం చాటలో వేసుకొని చెరుక్కొని గాని, బాగు చేసుకొని తర్వాత వీటిని ఒక కడాయిలో వేసుకొని, మందంగా ఉండే కడాయిలో వేసుకోండి. వేసుకొని వాటిని సిమ్‌లోనే లైట్‌గా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఫ్రై చేశారనుకోండి, అవి మాడిపోతాయి అండ్ టేస్ట్ కూడా మారిపోతుంది. నెక్స్ట్ ఇంకా డీప్ కాకుండా మీడియంగా చేసినా కూడా అవి లోపలేంటంటే మనకి ఎండు కొబ్బరి ఫ్లేవర్ వచ్చే స్మెల్ లాగా వస్తుందనమాట. అంత వేయించకుండా కొంచెం మనం గుప్పెడితో పట్టుకుంటే పట్టుకునే వేడుండేంతగా వేయిస్తే సరిపోతుంది. గోరువెచ్చగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. అంటే మార్నింగ్ మనం వేయించేసి వాటిని పక్కన పెట్టేసి, సాయంత్రం గాని, రేపు గాని మిక్సీ పడదాంలే అనుకుంటే గనక మెత్తగా పౌడర్ అనేది రాదండి. మనం వేయించిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకుంటే మంచిగా మెత్తగా ఫైన్ పౌడర్ అవుతుందనమాట. ధనియాల పౌడరు మనం ఇంట్లో తయారు చేసుకుండా మార్కెట్‌లో కూడా తెచ్చుకుంటారండి చాలామంది. కానీ ప్రతీదీ కల్తీ జరిగే ఈ రోజుల్లో మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నామనుకోండి, ఆ కల్తీ నుంచి కొంతలో కొంత మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అంటే చిన్న కల్తీ జరిగినా వాళ్ళకి లాభమే కదా! కానీ అది మనకి చాలా పెద్ద నష్టం. కానీ ధనియాల పౌడర్ వల్ల మాత్రం చాలా మంచి ఉపయోగాలున్నాయండి. అవేంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని కాపాడుతుంది. అండ్ వెయిట్ ఎవరైనా తగ్గాలనుకునే వాళ్ళకి ఈ ధనియాల వాటర్ అనేది రోజు తాగడం వల్ల వెయిట్ అనేది బ్యాలెన్స్‌డ్‌గా ఉంటుంది. అండ్ షుగర్ కూడా ఆహ్, ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది మెయింటైన్ చేయడానికి కూడా ధనియాలు చాలా హెల్ప్ అవుతాయంటండి మనకి. అండ్ నైట్ ధనియాలు నానబెట్టుకొని మార్నింగ్ వాటిని కషాయంలా చేసుకొని తాగినా, లేదు అనంటే గనక గోరువెచ్చని నీళ్ళలో ఇలా మనం పౌడర్ తయారు చేసేసుకొని, ఆ పౌడర్‌ని గనక మనం వెంటనే కలిపేసుకొని తాగినా కూడా మంచిదేనండి. ఎలా ఉపయోగించుకున్నా మన శరీరానికి, ఆరోగ్యానికి ఉపయోగపడేలాగా చేసుకుంటే మనకే మంచిది కదా! ప్రతి కూరల్లోనూ వండేటప్పుడు ఒక హాఫ్ టీ స్పూను మీరు ధనియాల పౌడర్ వేసి చూడండి. రుచి కోసమే కాకపోయినా సరే మనకి గ్యాస్ ప్రాబ్లమ్స్ నుంచి గానీ, ఎవరికైనా డైజెషన్ ప్రాబ్లమ్ నుంచి గానీ, అంటే అరుగుదల సరిగా లేదు అని అనుకునే వాళ్ళకి కూడా చక్కగా హెల్ప్ అవుతుందనమాట. ఇంకా ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదా! ఇది వేడిగా ఉంటుంది కదండీ! మనం మిక్సీ పట్టిన వెంటనే దీన్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ పాటు గాలికి అనేది వదిలేస్తే కొంచెం చల్లగా అయిపోతుంది. ఎందుకంటే మిక్సీలో మనం పట్టగానే వేడిగా ఉంటుంది. దాన్ని మనం డబ్బాలో వేసేసామనుకోండి తేమ వచ్చేస్తుంది. దానివల్ల త్వరగా పాడైపోతుందనమాట. నెక్స్ట్ ఇలా మనం కొంచెం సేపు ఆరబెట్టుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకొని, రోజు మనం చేసుకునే రసం గానీ, సాంబార్ గానీ, కూర గానీ, చికెను, మటను వీటిలో దేనికైనా సరే ఆహ్, ఒక స్పూన్ మనం ఈ పౌడర్‌ని వాడుకుంటే ఆహ్, బయట కొనే పని లేకుండా ఉంటుందని నేనిలా చేసి పెట్టుకుంటాను. మీకేమైనా యూజ్ అవుతుంది అని అనుకుంటే గనక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ నా వీడియో గనక నచ్చితే చిన్న లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.